ఓకే. చైనీస్ స్మార్ట్ ఫోన్స్ గోయింగ్ టు బ్యాన్ ఇన్ ఇండియా. ఈ న్యూస్ మీరు వినే ఉంటారు కదా! ఎందుకంటే ఇండియా వైస్‌గా ఇప్పుడు ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేవిధంగా చాలామంది ఇన్‌స్టాలో డీఎం కూడా చేశారు. అన్న ఈ న్యూస్ విషయానికొస్తే నిజమా? ఫేకా? నమ్మాలా? వద్దా? డీటెయిల్‌గా చెప్పండి అని. ఈ న్యూస్ విషయానికొస్తే చెప్పింది ఎవరో తెలుసా? మన ఇండియా గవర్నమెంట్. అంటే ఖచ్చితంగా దీంట్లో నిజం ఉంది. అయితే ఎందుకు బ్యాన్ చేయాలి అనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్న రీజన్ ఏమిటి? అదేవిధంగా కేవలం చైనా స్మార్ట్ ఫోన్స్ మాత్రమే బ్యాన్ కాబోతున్నాయా? లేకపోతే వేరే బ్రాండ్స్ అంటే యాపిల్ ఉంది, సామ్‌సంగ్ ఉంది. ఇలాంటి బ్రాండ్స్ కూడా ఎఫెక్ట్ కాబోతున్నాయా? డీటెయిల్‌గా మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. దానికోసం మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వేయడం మర్చిపోవద్దు. మనకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ మీకు తెలుసు ఇండియాలో ఆల్రెడీ చాలా చైనీస్ యాప్స్ బ్యాన్ అయిపోయాయి. బిహైండ్ రీజన్ ఏమిటి? కేవలం ఒకటి మాత్రమే రీజన్ ఉంది. ఏమిటది? ప్రైవసీ ఇష్యూ. మన ఇండియా డేటా మొత్తాన్ని చైనా సర్వర్‌కి ఇస్తుంది అని మాత్రమే చాలా యాప్స్ ఇంక్లూడింగ్ పబ్‌జీ అదేవిధంగా టిక్‌టాక్ ఇలాంటి పెద్ద యాప్స్ కూడా ఇండియాలో బ్యాన్ అయిపోయాయి. రీజన్ ఏమిటి అంటే కేవలం ఒకటి మాత్రమే రీజన్ ఉంది. అది ప్రైవసీ ఇష్యూ. ఎగ్జాక్ట్‌గా అదే ప్రాబ్లమ్ ఇప్పుడు చైనా స్మార్ట్ ఫోన్‌లో కూడా మీకు కనిపిస్తుందంట. అందుకే ఇండియా గవర్నమెంట్ ఇండియాలో ఉన్న చైనా స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయబోతుంది. అదేవిధంగా కొత్త రూల్స్, కొత్త రెగ్యులేషన్స్ తీసుకొని రాబోతుంది. వాటిని పాటించకపోతే మాత్రం ఆఫ్‌కోర్స్ ఏ బ్రాండ్ అయినా చైనా అయినా, నాన్ చైనీస్ అయినా ఖచ్చితంగా ఇండియాలో బ్యాన్ కావాల్సిందే. ఆ రూల్స్ విషయానికొస్తే ఏమీ లేదు. ఆ ప్రతి ఒక్క రూల్ కూడా అడ్వాంటేజ్ ఎవరికంటే ఇచ్చేది మన ఎండ్ యూజర్స్‌కి. అంటే యూజర్స్‌కి మనకు బెనిఫిట్‌ని ఆఫర్ చేస్తున్నాయి. దాంట్లో ప్రైమరీ రీజన్ ఏమిటంటే ప్రైవసీ. ప్రైవసీ విషయానికొస్తే మీకు తెలిసిందే ఇండియాలో ఖచ్చితంగా టాప్ 5 బ్రాండ్స్ తీసుకుంటే స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఖచ్చితంగా దాంట్లో ఉండేది నెంబర్ ఆఫ్ ది బ్రాండ్స్ చైనా స్మార్ట్ ఫోన్సే కదా! టాప్ 5 బ్రాండ్స్ తీసుకుంటే. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే వన్‌ప్లస్, ఎంఐ, రియల్‌మీ, ఓప్పో, వివో ఈ మొబైల్ కంపెనీస్ ఇండియాలో మోనోపొలీని చూపిస్తున్నాయి. ఎందుకంటే టాప్ 5 బ్రాండ్ తీసుకుంటే దాంట్లో దాదాపుగా ఉన్నది చైనా స్మార్ట్ ఫోన్సే. ఎందుకు ఇంత పాపులారిటీ ఉంది అంటే మెయిన్ రీజన్, ఓన్లీ రీజన్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్స్. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఈ మొబైల్స్ తీసుకోవచ్చు. అందుకే మెయిన్ రీజన్ ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ ఏమిటి అంటే చైనా స్మార్ట్ ఫోన్స్. రీజన్ ఏమిటి అంటే ఓన్లీ రీజన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కదా! అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమిటి అంటే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లో ప్రైవసీ ఇష్యూస్. అవును. ఒక మొబైల్ తయారు చేయాలంటే దానికి ఉండాల్సింది ఖచ్చితంగా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ అదేవిధంగా సాఫ్ట్‌వేర్. ఇవి 2 ఉంటేనే అదొక స్మార్ట్ ఫోన్ కదా! అయితే ఇప్పుడు హార్డ్‌వేర్ విషయానికొస్తే ప్రాబ్లం ఏమిటి అంటే ఆ మొబైల్‌లో వాడిన హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ మెటీరియల్ ఎక్కడి నుండి వస్తుంది? మీరు దేనితో పార్ట్నర్‌షిప్ చేస్తున్నారు? అంటే నాన్ చైనీసా? చైనీసా? ఔట్ ఆఫ్ ఇండియా నుండి వస్తుందా? లేకపోతే ఇండియా నుండి కాంపోనెంట్స్ వస్తున్నాయా? ఆ మొబైల్‌లో వాడిన మెటీరియల్ అంటే చిప్‌సెట్ అయినా, బ్యాటరీ అయినా, డిస్‌ప్లే అయినా అదేవిధంగా లోపల ఉన్న చిన్న చిన్న కాంపోనెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుండి వస్తుంది? అదేవిధంగా వాటి యొక్క లైఫ్ టైమ్ ఏమిటి? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ కంపెనీస్‌కి ఇదే. ఎందుకు అంటే ఇండియాలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మొబైల్ కాంపోనెంట్స్‌వి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ మార్చబోతుంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీస్‌కి అయితే పర్టిక్యులర్‌గా చైనా కంపెనీస్ విషయానికొస్తే మెయిన్ ప్రాబ్లమ్ హార్డ్‌వేరే. ఎందుకంటే కాంపోనెంట్స్ విషయానికొస్తే, బిల్డ్ మెటీరియల్ విషయానికొస్తే ఎక్కడి నుండి తీసుకొని వస్తున్నారు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అంటే వాటి యొక్క లైఫ్ టైమ్, ఆ మెటీరియల్ యొక్క లైఫ్ టైమ్ ఏమిటో ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎందుకు అంటే మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఏమిటంటే స్మార్ట్ ఫోన్ కంపెనీస్ చాలా కావాలని మొబైల్‌లో చీప్ కాంపోనెంట్స్ వాడి మొబైల్ యొక్క లైఫ్ టైమ్‌ని తగ్గిస్తున్నాయి. ఎందుకంటే మొబైల్ తొందరగా పాడైపోతే నెక్స్ట్ మొబైల్‌తో వెళ్ళొచ్చు కాబట్టి. అర్థమైందా? బిజినెస్ స్ట్రాటజీ. మొత్తానికి ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హార్డ్‌వేర్‌లో చాలా మార్పులు ఉండబోతున్నాయి. అంటే మొబైల్ హార్డ్‌వేర్ ఎక్కడి నుండి వస్తుంది? దాని లైఫ్ టైమ్ ఎంత? ఆ కాంపోనెంట్స్ ఎక్కడి నుండి రాబోతున్నాయి? అదేవిధంగా మేడ్ ఇన్ ఇండియానా? లేకపోతే ఔట్ ఆఫ్ ఇండియానా? పర్టిక్యులర్‌గా చైనా నుండి వస్తున్నాయా? లేవా? అది మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే సాఫ్ట్‌వేర్‌లో ఏముంటుంది? ఆండ్రాయిడ్ వర్షన్. ఆండ్రాయిడ్ విషయానికొస్తే మీకు తెలిసిందే ప్రతి సంవత్సరం కూడా అఫీషియల్‌గా గూగుల్ ఆండ్రాయిడ్ వర్షన్‌ని లాంచ్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కంపెనీ కూడా ఆ ఓఎస్‌ని తీసుకొని కొన్ని మార్పులు చేసి పేరు పెట్టేసి లాంచ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రియల్‌మీ యూఐ 2.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 11. ఎంఐ విషయానికొస్తే MIUI 12.5 బేస్డ్ ఆండ్రాయిడ్ 11. అదేవిధంగా ఆక్సిజన్ ఓఎస్ అని, అదేవిధంగా ఫన్ టచ్ ఓఎస్, ఆరిజిన్ ఓఎస్ మీరు వినే ఉంటారు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆ కంపెనీస్ ఆ ఆండ్రాయిడ్ వర్షన్‌ని తీసుకొని కొన్ని మార్పులు చేసి వాళ్ళ స్మార్ట్ ఫోన్‌లో మీకు అందిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటి అంటే మెయిన్ ప్రాబ్లమ్ హార్డ్‌వేర్, బ్లోట్‌వేర్ అండ్ సెక్యూరిటీ. ఎందుకు అంటే గూగుల్ విషయానికొస్తే ప్రతి సంవత్సరం కూడా లాంచ్ చేస్తూ ఉంటుంది కదా! అది లాంచ్ చేస్తే ఏంటో తెలుసా?
ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్. అంటే దాంట్లో మీకు ఎలాంటి యాడ్స్ కానీ బ్లోట్వేర్ కానీ అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ మీకు ఎలాంటివి లభించవు. దాన్ని ఏమని అంటారంటే స్టాక్ ఆండ్రాయిడ్. కానీ కంపెనీస్ ఎన్ని మొబైల్ కంపెనీస్ ఆ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్లో మీకు ఇస్తుంది? నన్ ఆఫ్ ద 2 to 3 బ్రాండ్స్ అంతే కదా. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీస్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ దాదాపుగా 100% బ్రాండ్స్ కూడా స్టాక్ ఆండ్రాయిడ్ని యూజ్ చేయడం లేదు. దాంట్లో కొన్ని మార్పులు చేసేసి మొబైల్స్లో మీకు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే యాప్స్ అంటే బ్లోట్వేర్. ఈ బ్లోట్వేర్ విషయానికి వస్తే ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అని బ్లోట్వేర్ మీకు లభిస్తుంది. సెకండ్ పార్టీ అంటే ఏమీ లేదు, మన యూజర్ అంటే మొబైల్ తీసుకున్న తర్వాత మీరు ఏవైతే యాప్స్ వేస్తారో వాటిని సెకండ్ పార్టీ యాప్స్ అని అంటారు. ఫస్ట్ పార్టీ యాప్స్ అంటే కంపెనీస్ మొబైల్ ఇచ్చేటప్పుడు దాంట్లో ఉండే యాప్స్, అవి కూడా కేవలం కంపెనీకి సంబంధించిన యాప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ విషయానికి వస్తే శాంసంగ్ యొక్క సొంత యాప్స్ ఆ మొబైల్లో ఉంటే ఫస్ట్ పార్టీ యాప్స్ అని అంటారు. అదేవిధంగా రియల్మీ, ఎంఐ, ఓపో, అదేవిధంగా వన్ ప్లస్ ఈ బ్రాండ్స్ గమనిస్తే సొంత యాప్స్ని వేసుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్టీ మొబైల్ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఓకే. అదేవిధంగా థర్డ్ పార్టీ విషయానికి వస్తే ఆ బ్రాండ్తో, అదేవిధంగా ఆ కంపెనీతో, ఆ యూజర్తో సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ ది బ్రాండ్ అంటే వేరే కంపెనీస్ యొక్క యాప్స్ ఆ మొబైల్లో రావడం, అది కూడా బిల్డ్ అంటే వచ్చేటప్పుడే బాక్స్లో వచ్చేటప్పుడే రావడం, దాన్ని ఏమని అంటారంటే బ్లోట్వేర్. బ్లోట్వేర్ విషయానికి వస్తే థర్డ్ పార్టీలో ఖచ్చితంగా ఉండేవి అవుట్ ఆఫ్ బ్రాండ్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్నాప్చాట్ అయిపోయింది, ఎఫ్బీ అయిపోయింది, వాట్సాప్ అయిపోయింది, అదేవిధంగా గూగుల్ విషయానికి వస్తే గూగుల్ యాప్స్ అయిపోయాయి. దాంతోపాటు చైనా యాప్స్ విషయానికి వస్తే, చైనా మొబైల్స్ విషయానికి వస్తే దాంట్లో మీకు చాలా చైనీస్ యాప్స్ మీకు కనిపిస్తాయి. వాటి పేర్లు కూడా మీకు అర్థం కాదు, అలాంటి యాప్స్ మీకు ఫోన్లో వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేయలేరు కదా. కానీ ఇప్పటి నుండి అలా జరగదు. అందుకోసం మాత్రమే ఈ కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ థర్డ్ పార్టీ యాప్స్ ఏమున్నాయో వాటిని యూజర్ నచ్చకపోతే ఖచ్చితంగా 100% అన్ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు కంపెనీస్ కల్పించాలి. అర్థమవుతుందా? దాంతోపాటు థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోన్లో రావడం తక్కువగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్యానెడ్ యాప్స్, చైనీస్ యాప్స్ ఖచ్చితంగా దాంట్లో ఉండొద్దు. ఇది ఇండియా గవర్నమెంట్ చేయబోతుంది. ఇక నెక్స్ట్ ఇష్యూ విషయానికి వస్తే నెక్స్ట్ ప్రాబ్లం యాడ్స్ విషయానికి వస్తే ఒక చైనా మొబైల్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో యాడ్స్ ఉంటాయి. మీ దగ్గర మొబైల్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా 100% యాడ్స్ వస్తూనే ఉంటాయి. యాడ్స్ విషయానికి వస్తే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి యాప్ యాడ్స్ అని, దాంతోపాటు సిస్టమ్ యాడ్స్ అని. సిస్టమ్ యాడ్స్ విషయానికి వస్తే ఇకపై నుండి ఏ మొబైల్ అయినా కూడా అంటే చైనీస్, నాన్ చైనీస్ ఏ మొబైల్ కంపెనీ అయినా కూడా యాడ్స్, పర్టికులర్గా సిస్టమ్ యాడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఇండియా గవర్నమెంట్ చేయబోతుంది. ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే, ఎందుకంటే చాలా పెద్ద హెడ్ఏక్. దాంతోపాటు ప్రైవసీ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్లో ఆ యాప్స్ విషయానికి వస్తే మీ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చైనీస్ సర్వర్కి ఇచ్చే అవకాశం ఉంది విత్ యాడ్. అర్థమవుతుందా? అయితే యాడ్స్ విషయానికి వస్తే మీకు తెలిసిందే సిస్టమ్ యాడ్స్, అదేవిధంగా యాప్ యాడ్స్ విషయానికి వస్తే అది మీపై ఆధారపడి ఉంటుంది. అంటే మీరు వేసుకునే యాడ్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కదా. కానీ దాంతోపాటు సిస్టమ్ యాడ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా సిస్టమ్ యాడ్స్ ఎవరిస్తారు అంటే మొబైల్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ అయిపోయింది, షావమీ, అదేవిధంగా రియల్మీ, ఓపో, వన్ ప్లస్ ఇలాంటి మొబైల్ కంపెనీస్ విషయానికి వస్తే ఖచ్చితంగా సిస్టమ్ యాడ్స్ ఇచ్చేది ఎవరు అంటే వాళ్ళే. దాంతోపాటు ఇంకో చాలా పెద్ద స్ట్రాటజీ ఏమిటి అంటే సొంత యాప్ స్టోర్ని మొబైల్ కంపెనీస్ ఇవ్వడం. ఎందుకు అంటే ఒక స్మార్ట్ ఫోన్ అయితే, అది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా 100% ఆ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే గూగుల్ ప్లే స్టోర్ ఉండాల్సిందే. ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీరు అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. కానీ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఆ మొబైల్లో సొంత యాప్ స్టోర్ని ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శాంసంగ్ గెలాక్సీ స్టోర్, అదేవిధంగా ఎంఐ స్టోర్, రియల్మీ, ఓపో, వివో, వన్ ప్లస్ ప్రతి ఒక్క బ్రాండ్ కూడా సొంత యాప్ స్టోర్ని మొబైల్లో మీకు ఇస్తుంది. ఎందుకు అంటే మెయిన్ రీజన్ ఒకటే, యాడ్స్ అంటే కస్టమైజ్డ్ యాడ్స్ని ప్లే చేయొచ్చు. అంటే మాకు కావాల్సిన యాడ్స్ని, మాకు ఇష్టం వచ్చిన యాడ్స్ని ప్లే చేయొచ్చు మీ మొబైల్లో. అది మాత్రమే ఇక్కడ మెయిన్ స్ట్రాటజీ. ఎందుకంటే గూగుల్ ప్లే స్టోర్ విషయానికి వస్తే దాంట్లో నుండి మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో వచ్చే యాడ్స్ ఎవరిచ్చేది? గూగుల్ ఇస్తుంది అఫీషియల్గా. కానీ కంపెనీ ఇవ్వలేదు కదా. దానికోసం మాత్రమే మీ మొబైల్లో సొంత యాప్ స్టోర్ని కంపెనీస్ మీకు ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓన్లీ రీజన్ మనీ మేకింగ్, అంతే. కస్టమైజ్డ్ యాడ్స్ ఇచ్చి మనీ ప్రాఫిట్ని చేసుకోవడం. అందుకోసం మాత్రమే కంపెనీస్ సొంత యాప్ స్టోర్ని మొబైల్స్లో ఇస్తున్నాయి. ఇప్పటి నుండి ఇలా జరగదు. ఖచ్చితంగా యాప్ స్టోర్ ఉండదు. ఉంటే దాంట్లో యాడ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ఇండియా గవర్నమెంట్ చేయబోతుంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ ప్రాబ్లం ఏమిటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్.
వీటితో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే కంపెనీస్ ఇష్టం వచ్చినట్టు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వకపోవడం, దాంతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వాటి విషయానికి వస్తే మర్చిపోండి, ఇక చాలా పెద్ద హెడ్ఏక్ అది. అయితే ఇప్పటి నుండి అలా జరగదు. అంటే ఒక బడ్జెట్ మొబైల్ విషయానికి వస్తే బిలో 20K 15K మొబైల్ విషయానికి వస్తే మినిమంగా 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవ్వాల్సిందే, మెయిన్ సాఫ్ట్వేర్ అప్డేట్. దాంతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ విషయానికి వస్తే మినిమంగా 3 years వరకు కంపల్సరీ చేయబోతున్నారు. ఇలా చేస్తే మాత్రం సెక్యూరిటీ ఖచ్చితంగా కట్టుదిట్టంగా ఉండబోతుంది, చాలా మంచి విషయం. దాంతోపాటు ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఈ సాఫ్ట్వేర్ అప్డేట్లో బ్లోట్వేర్ ఇవ్వడం. మీరు చూసే ఉంటారు, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ మీ మొబైల్లో రాగానే ఆటోమేటిక్గా కొన్ని యాప్స్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా, గమనించే ఉంటారు మీరు. అయితే ఇప్పటి నుండి అలా జరగదు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ దేనికోసం ఇస్తున్నారు? బగ్స్ సాల్వ్ చేయడం కోసం, కొత్త ఫీచర్స్ కోసం, కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ యాప్స్ కోసం కాదు. అంటే ఇన్బిల్డ్గా పర్మిషన్ లేకుండా, యూజర్ పర్మిషన్ లేకుండా ఫోన్లో యాప్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం కంపెనీస్కి ఏమాత్రము లేదు అని ఇండియా గవర్నమెంట్ తొందరలో చెప్పబోతుంది. మొత్తానికైతే ఈ కొత్త రెగ్యులేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా చాలా మొబైల్ యొక్క సెక్యూరిటీ, మెయిన్గా సెక్యూరిటీ మాత్రం కట్టుదిట్టంగా కాబోతుంది. అలా పాటించకపోతే అఫ్కోర్స్ ఇండియాలో ఆ స్మార్ట్ ఫోన్ కంపెనీ బ్యాన్ కాబోతుంది. ఇలా జరిగితే మాత్రం ఒకటేనండి, ఆ మొబైల్ విషయానికి వస్తే ఖచ్చితంగా సెక్యూరిటీ కట్టుదిట్టం కాబోతుంది. దాంతోపాటు కొత్త ఫీచర్స్ని ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్ రాబోతుంది. దాంతోపాటు ఇంకో మెయిన్ అడ్వాంటేజ్, ఎండ్ యూజర్ విషయానికి వస్తే ఏ యాప్ని పెట్టాలి, ఏ యాప్ని తీసేయాలి అంటే పూర్తి కంట్రోల్ మన చేతుల్లో రాబోతుంది. ఇలా ఖచ్చితంగా రావాలి, చూడాలి ఏమవుతుందో. మొత్తానికైతే ఇదేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాలో DM చేయండి. మొత్తానికి చిన్న వీడియో వెళ్ళే ముందు ఏం చేయాలి, ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం.